హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన చికెన్ కారపొడి రెసిపీని ఫస్ట్ టైం నేను ఇంట్లో ట్రై చేశానండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. బ్యాచిలర్స్కి అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకైతే ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ కారపొడిని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి బౌల్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ చికెన్కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించండి. ఇలా చికెన్కి పట్టేటట్టుగా కలిపిన తర్వాత కనీసం అరగంట అయినా కూడా మ్యారినేట్ చేసుకోవాలండి పక్కన ఉంచుకొని. అంతలోపు చికెన్ కారపొడికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఇందులోనే ఒక 2 యాలకులు వేసి లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా ధనియాలు, గరం మసాలా, జీలకర్ర దొరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 దాకా ఎండుమిరపకాయల్ని, అలాగే ఒక 1/4 కప్పు దాకా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాక ఇవి ఇలా దూరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని చల్లారనివ్వాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. మనం చికెన్ పచ్చడికి ఏ విధంగా అయితే వేయించుకుంటామో అలా వేయించాలి. అప్పుడే చికెన్ కారపొడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లోనే మాడకుండా, అలాగని మెత్తగా ఉండకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత చికెన్ని ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 15-20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయేలాగా దోరగా వేయించాలి. ఈ వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్లోకి మసాలాలన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ముందుగా దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. వేయించిన చికెన్ పీసెస్ వేసి వేయించుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి పొడి పొడిగా వస్తుంది. చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత టెక్స్చర్ చూపిస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొడి పొడిగా రావాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ కారపొడిని ప్లేట్లోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి 4-5 వరకు పొట్టుతో సహా వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కకు దించేసి వేడిగా ఉన్న పోపులోనే కారపొడి మొత్తాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు వేసుకోవడం వల్ల చికెన్ కారపొడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే చికెన్ కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. 1 రోజుల పాటు బయట పెట్టినా కూడా ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు మదర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.